హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మనం హెచ్సిఎఫ్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మెథడ్ యూస్ చేస్తాం అనమాట. ఆల్రెడీ మనకి 5 మెథడ్స్ ఉన్నాయని చెప్పి ఆల్రెడీ చెప్పాను. అందులో ఫస్ట్ మెథడ్ అనేది ఎలా చేయాలో ఒక 3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ మెథడ్ ఏంటి, మనకి లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్. ఓకేనా? ఫస్ట్ మెథడ్ ఏంటిది, లిస్టింగ్ ఫ్యాక్టర్స్ మెథడ్. అదే మనం బేసిక్ మెథడ్ అని కూడా అంటాం అనమాట. ఈ ఫస్ట్ సమ్ అనేది ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తాను, ఈ మెథడ్ అనేది ఎలా చేయాలి అని చెప్పి. ఓకే, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. అది హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. హెచ్సిఎఫ్ అంటే ఫుల్ ఫామ్ యాక్చువల్గా అది. కానీ ఇప్పుడు మనం ఈ ఇచ్చిన 12, 18 అనేది ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాసుకుంటున్నాను నేను. దీన్ని ఆడిచ్చిన క్వశ్చన్ ఏవైతే ఉన్నాయో దాన్ని, ఇది ఫ్యాక్టర్స్ ఆఫ్ 12. ఈ 12 యొక్క ఫ్యాక్టర్స్. ఆ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, యాక్చువల్గా ఈ 12 అనే నెంబర్ని మనం ఎగ్జాక్ట్గా ఎన్ని నెంబర్స్ అయితే డివైడ్ చేయగలమో దాన్ని మనం ఫ్యాక్టర్స్ అంటాం. అలా అయినా రాసుకోవచ్చు, లేకపోతే ఈ 12 అనే నెంబర్ మనకి ఎన్ని టేబుల్స్లో కనపడుద్దో అలా అయినా రాసుకోవచ్చు. అంటే 1 into 12, 12 యొక్క ఫ్యాక్టర్స్. 12 అనేది మనకి ఏ టేబుల్లో కనపడుద్ది, మనకి 1 12s are, నెక్స్ట్ 2 12s are, 2 6s are, నెక్స్ట్ 3 4s are, దెన్ నెక్స్ట్ 4 3s are, 6 2s are, 12 1s are. ఈ నెంబర్స్ కనపడుద్ది. అంటే ఈ ఒక సైడ్లో ఉన్న నెంబర్స్ అన్నీ రాసుకుంటున్నాను నేను. 1 2 3 4 6 12 ఆ నెంబర్స్ అన్నీ రాసుకున్నా. నెక్స్ట్ దీని యొక్క రాసుకున్నాను అనమాట, దీని యొక్క ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఉందిగా, ఏంటిది అది, ఫ్యాక్టర్స్ ఆఫ్ 18. మళ్ళీ ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ 18, ఈ 18 యొక్క ఫ్యాక్టర్స్ రాసుకుంటున్నాం ఇప్పుడు. అంటే 18ని మనం 1 into 18, 2 into 9, 3 into 6, 3 6s are, నెక్స్ట్ 6 3s are, 9 2s are, 18 1s. ఇది కూడా సేమ్ ఒకవైపు ఉన్న నెంబర్స్ అన్నీ తీసుకుంటే 1 2 3 6 9 18 ఈ నెంబర్స్ అయితే వచ్చినాయి అన్నమాట మనకి. నెక్స్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్. హెచ్సిఎఫ్లో ఎఫ్ గురించి, ఫ్యాక్టర్స్ గురించి రాశారనమాట. నెక్స్ట్ కామన్ ఏమున్నాయి ఫ్యాక్టర్స్ అంటే, ఈ రెండిట్లో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి మనకి, మనం అబ్జర్వ్ చేస్తే 1 ఒకటి కామన్గా ఉంది, నెక్స్ట్ 2 కామన్గా ఉంది, 3 కామన్గా ఉంది, దెన్ నెక్స్ట్ 6 అనేది కామన్గా ఉంది. అవన్నీ రాసుకుంటున్నా. 1 2 3 6 ఇది రాసుకున్నా. నెక్స్ట్ అది రాశాక కామన్ గురించి అయిపోయింది, ఫ్యాక్టర్స్ అయిపోయింది, కామన్ ఫ్యాక్టర్స్ రాసుకున్నా. నెక్స్ట్ మిగిలింది ఏంటి, వాడు ఇక్కడ హైయెస్ట్. ఇప్పుడు ఇందులో హైయెస్ట్ ఏముంది మనకి, ఈ 4 నెంబర్స్, మనకు వచ్చిన 4 నెంబర్స్ చూసుకుంటే అందులో హైయెస్ట్ నెంబర్ వచ్చి 6. అది 6 అంటే దేర్ఫోర్ హెచ్సిఎఫ్ ఆఫ్ 12 and 18 అంటే వాల్యూ ఎంత వచ్చింది మనకి, 6 అనేది దాని ఆన్సర్ అన్నమాట. ఇది మనకి యాక్చువల్గా లిస్టింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మెథడ్ అనమాట, అంటే బేసిక్ మెథడ్. ఓకే, ఇందులో ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. ఓకే, డౌట్ ఉంటే అవి కూడా ఒకసారి రిఫర్ చేయండి. ఓకేనా?